ఎక్కలు నేర్చుకుంటున్నావా? మాట్లాడితే ఆ కోకిల వచ్చి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. నాకేమో నిద్ర పట్టడం లేదు, అన్నం తిని బుద్ధి కావడం లేదు. ఓస్ అంతే కదా. ఉమ్మా ఇచ్చిన అమ్మాయిని అమ్మని చేసి. అన్నం తినడం అంత తేలిక చెప్పేంటి? ఈ విషయం కానీ వాళ్ళ నాన్న తెలిసిందంటే ఊరంతా పిలిచి నన్ను ఊరగా పెట్టేస్తాడు. ఊరగా లేదు, ఊగదంపుడు లేదు. ఎన్నో రకాల వాయిద్యాలు ఉండగా వాళ్ళ అమ్మాయికి ప్రత్యేకంగా ఆ పెదరాయుడు నాదస్వరాన్ని ఎందుకు నేర్పినట్టు? ముందు చూపు ఉండబట్టే. అది నిజమే. ఆయన పెద్ద కళా పిశాచి. అదే కళా పిపాసి. నీకెలా తెలుసు? ఆ పెదరాయుడు గురించి పండొల్చినట్టు మొత్తం కనుక్కున్నాను. నువ్వు ఆయన ముందు గంటల కొద్దీ నాదస్వరం వాయించిన ఉలకడు పలకడు. ఏ మధ్యలో కుడికేస్తాడా? కాదు, కనికరిస్తాడు. నీ సంగీతాన్ని ఆస్వాదిస్తాడు. అయితే ఏం చేద్దాం? పొద్దున్నే అందరూ చెంబులు పట్టుకుని ఏటో పోతారు, కానీ నువ్వు మాత్రం నీ నాదస్వరాన్ని పట్టుకుని నీ నాదస్వర రంధ్రాన్ని ఆయన చెవి రంధ్రంలో పెట్టి నీ సంగీతాన్ని ఆయన తలలో ప్రవహించేలా చేసి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా. అట్టకి చెంబు, అట్టకి శృతి. ఇప్పుడే నేను వెళ్ళి నా సంగీతంలో ఆ పెద్దరాయిని స్నానం చేయిస్తాను. నువ్వు వచ్చి సంబంధం మాట్లాడుకో. అట్లాగే. జయంతి, ఈ కుందనపు బొమ్మ నేల మీద నడిస్తేనే మీ అన్నయ్య తట్టుకోలేడు. ఇలా నువ్వు అంగప్రదక్షిణ చేస్తే ఆయన మనసు విలవిల్లాడిపోతుందమ్మా. అత్తయ్య, ఈ తనువు మనసు ప్రాణం అన్నీ నా జగన్ కోసమే. తను క్షేమంగా తిరిగి వచ్చేంత వరకు నేను నా దీక్షను మానను. దిగులు పడకు జయంతి, నా బిడ్డకి ఎటువంటి ఆపద రాదు. వాడు సప్త సముద్రాల అవతల బందీగా ఉన్నా నీ ప్రేమ వాణ్ణి నీ దరికి చేరుస్తుంది. మహారాణి గారికి ప్రణామాలు. మహారాజు గారు సమాచారం పంపించారు. ఏమిటా సమాచారం? యువరాజవారు శంకుదీవిలో ఉన్నట్టు కబురందిందట. విన్నావుగా, నీ ప్రార్థనలు ఫలించాయి. నీ జగన్ రాబోతున్నాడట. పెళ్లి కుమార్తె అవడానికి సిద్ధంగా ఉండు. అత్తయ్య, మోహిని, ఒట్టి చేతులతో వచ్చావనుకున్నాను. చూస్తే పెద్ద విందు భోజనమే ఉందే. ఇదేం మాయా? మాయా లేదు, మంత్రం లేదు. బుట్టలో తీసుకొచ్చాను. ఈ వంజరం చేప పులుసు తింటే వంగిపోయిన ముసలాడు కూడా లేచి నిల్చుంటాడు. సరే, తర్వాత? పీతల పులుసు. ఇందులో ఒక విశేషం ఉంది. నువ్వు గనక ఒక్కసారి తిన్నావంటే తిన్నానంటే నీ అవయవాలు బలంగా తయారవుతాయి. బాగుంది. పెళ్లి విందుకు ముందు ప్రేమ విందు ఇస్తున్నావా? చాలే సరసం, ముందొచ్చి తిను. తినాలని అనిపిస్తుంది, కానీ వచ్చే ముందు శంకుముళ్ళు చేతికి గుచ్చుకుంది. కారం తగిలితే మండుతుంది. తినిపించమని తిన్నగా అడగొచ్చుగా, శంకుముళ్ళు సాకెందుకు? ఆగవయ్యా, ఇంకా కల్పనే లేదు. ఇంతలోనే నోరు తెరుస్తావెందుకు? నా మీద బొంగు పడింది. నీ మీద బొగ్గే పడింది, నా మీద కొంగు బొంగు రెండు పడ్డాయి. గుచ్చి గుచ్చి వాయిస్తున్నా కూడా గుట్టగొప్పలా చూస్తున్నాడే. నువ్వు ఆయన ముందు గంటల కొద్దీ నాదస్వరం వాయించిన ఉలకడు పలకడు. ఆస్వాదిస్తున్నాడా? చెప్తా. ఇప్పుడు చూడు. చెవులు అట్టకాడబెట్టి కూర్చున్నట్టు వాయించిన కూడా బెల్లం కొట్టిన రాయిలో కూర్చున్నాడేంటి? పంపించి పోయాడా? బతికే ఉన్నాడు. ఇప్పుడు బుర్రలోకి ఎక్కేలా వాయిస్తాను. నా నోట్లో నుంచి నొరకు తెప్పించి నీ నోట్లో నుంచి బాగుందని ఒక్క ముక్క కూడా బయటికి రాదేట్రా. అసలు మనిషినా చెయ్యి. అయ్యా, ఇదంతా నా కోకిల వల్ల చేయాల్సి వస్తుంది.
ఇది చూపిలేదా? పెదరాడు పెదరాడు ఓ పెదరాడు! అమ్మో ఈ చౌకోటి అమ్మాలు చూపులే చూడలేదు. నేను ఎంతో గొప్ప విద్వాంసుడిని, గంట నుంచి ఈ బండరాయి ముందు వాయిస్తానా, ఈ సన్నైడు చెవులతో చెప్తాను. మీ అయ్యకి అవయవాలు ఏమి పనిచేయమని ఒక ముక్క కూడా నాకు చెప్పలేదేంటి? ఎరకపోయి వచ్చి ఇరుక్కుపోయాను. అయ్యయ్యో, ఊది ఊది బుగ్గలు బూరెల్లా ఉబ్బిపోయాయే. కోకిలా, అందమైంది నీ పెదాలతో ఒక ముద్దిచ్చావనుకో, ఉబ్బిపోయిందో నా బుగ్గలు ఉబ్బి తప్పిపోతాయి. అయ్యయ్యో, మా నాన్న ఉన్నాడే. మీ అయ్యకి ఏం పని చేయవు కదా. అయితే సరే దా. నా కళ్ళ ముందే కసాబిసా మసానా. పిల్లంటే పిల్లిలా వచ్చి పిల్లిలా పోవాలి. మూకుళ్ళో తెరితే మొహం పచ్చడైపోద్ది. అవును, మీ నాన్న నన్ను పిచ్చ కొరుడు కొట్టి పిల్లని వెళ్ళిపోయాడేంటి? సరే పిల్లి కాకపోతే బల్లి అనుకో, అయినా ఎలా కొట్టాడబ్బా? ఇది పోయింది, ఇది పోయింది, కానీ ఇది ఉంది కదా, మీ దగ్గర ఏదో కంపు కొడుతోంది. ఆ వాసనను బట్టి మా నాన్న మిమ్మల్ని కొట్టెళ్ళి ఉంటాడు. నా దగ్గర వాసన ఏంటి? నీ దగ్గరకు వచ్చే ముందు అత్తరు కొట్టుకొచ్చాను. నా దగ్గర వాసన, ఓహో వచ్చే దారిలో పేడ తొక్కుంటా, ఆ వాసన కొట్టుంటాడు. కోకిల కోకిల, ఈ కోకిల చీయని అటు వెళ్ళిపోయింది, ఈ మామగారు కొట్టేసి అటు వెళ్ళిపోయాడు. నేనటు వెళ్ళాలి? ఆ చెమ్ముగాని పట్టుకోవాలి, చెప్తా. చక్రవర్తి గారు, మన వాళ్ళు కొల్లగొట్టుకొచ్చిన సొమ్ము ఇదే. ఆహా, ఒకే రోజు ఇంత సొమ్ము! అలే, అలల దొంగ ఖజానా ఎప్పటికప్పుడు పెరుగుతోంది. అన్నీ విలువైన ముత్యాలే చక్రవర్తి గారు. అన్నీ బంగారు నగలు. ఇదే కదా అలల దొంగ అదృష్టం. ఆ? ఇది అన్నిటికంటే పెద్ద పెట్టెలా ఉంది. ఇంత పెద్ద పెట్టెలో ఏముందో తెల్లారేసరికి నేను చక్రవర్తినైపోతాను. తెరవండి. ఎవరైనా దగ్గరికి వచ్చారంటే మీ నాయకుడి తల ఎగిరిపోతుంది. చవట దద్దమ్మలారా, జగదేక ప్రతాపుడు సముద్రంలో మునిగిపోయాడని చెప్పారు కదా. నిన్ను ఖైదు చేసి పంపించటానికి ఆ సముద్రుడు నన్ను కాపాడాడు. మర్యాదగా నాతో రా. తప్పించుకోవాలని చూసావో ఇదే నీకు చివరి రోజు. ఏంటది? అలల దొంగ నేనా? మిత్రమా, అలల దొంగ నేను కాదు, వాడు. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఆ అలల దొంగను చూడు. తొందరపడి నన్ను అలల దొంగ అని తీర్మానించుకో. నేనలాంటి వాణ్ణి. కానీ అసలైన అలల దొంగను ఇప్పుడు చూడు. అలల దొంగ రా 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 రా. ఏయ్! ఏంటి జగదేక ప్రతాప, మళ్ళీ ఆశ్చర్యంగా ఉందా?